హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేస్ట్స్. ఈరోజు రెసిపీ చుక్కకూరతో చట్నీ. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నానండి. కావాలంటే మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఒక టమాటో, కొంచెం చింతపండు వేసుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూరను పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ అందులో ఉన్న నీరంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుందాం. ఇక్కడ నాకు చుక్కకూర కంప్లీట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పల్లీలు ఎందుకంటే చుక్కకూర చట్నీలో పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ పల్లీలు వేగినాయండి. పల్లీలు చల్లబడ్డాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, 4 వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మగ్గించుకున్న చుక్కకూర వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న బుడ్డల పొడి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.